మిత్రులకు శ్రేయభిలాషులకు నమస్కారం. నేను ఇవాళ అయితే ఒక మంచి బీభత్సమైన నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఈ మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్ని నోటిఫికేషన్స్ అయితే డౌన్లోడ్ అయినాయి అని చెప్పేసి అన్ని నోటిఫికేషన్లు ఇంకా అప్లికేషన్ డేట్లు అయితే అయిపోలేదు, అన్నిటితోనైతే రావడం జరిగింది. దగ్గరగా 75,500 పోస్టులకు సంబంధించి ఒక బల్క్ నోటిఫికేషన్స్ అయితే చేయబోతున్నా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎండ్ వరకు చూడండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కు సంబంధించింది. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది ఒక నోటిఫికేషన్ గురించి కాదు, దాదాపుగా దేశంలో ఈ 2-3 నెలల్లో పడ్డ అన్ని నోటిఫికేషన్ల గురించి మనకు ఒక చార్ట్లో అన్ని నోటిఫికేషన్ల గురించి వాటి వివరాలు, పోస్టులు, ఎండ్ డేట్లు దాంతో సహా అన్నీ అయితే నేను పట్టుకొని అయితే రావడం జరిగింది. ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసుకొని దానిలో అయితే అన్నీ వేసుకొచ్చిన. ఆ లాస్ట్ డేట్ ఎప్పుడు, పోస్టులు ఎన్ని, నేమ్ ఆఫ్ ద పోస్ట్, నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషను, అంటే ఏ సంస్థలో జాబ్స్ రిలీజ్ అయినాయి, దాని కేటగిరీ ఏంది, తర్వాత పోస్టులు ఎన్ని ఉన్నాయి, తర్వాత అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంది అనేది చెప్పుకుంటూ పోతా. అంటే ఇక్కడ లాస్ట్ డేట్ అని చెప్పాను, లాస్ట్ డేట్ మాత్రమే చెప్తాను, ఎండింగ్ డేట్ అయితే కాబట్టి వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే అప్లై చేసుకోండి. ఇక్కడ మనం ఫస్ట్ కనుక చూసినట్టయితే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి వెళ్ళి జీడీ అంటే జనరల్ డ్యూటీకి సంబంధించి 2004లో రిక్రూట్మెంట్కి అయితే 2024లో అయితే రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం అయితే జరిగింది. కానిస్టేబుల్ జీడీ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కానిస్టేబుల్ ఇచ్చిర్రు, జీడీ డ్యూటీ. ఇక్కడ మనకు ఇచ్చిన వేకెన్సీలు అయితే మీరు చూడొచ్చు, 39,481 పోస్టులు అనేది అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. అది 14వ తారీఖు 10వ నెల 2024 అనేది లాస్ట్ డేట్. ఓకే, దాని తర్వాత ఆర్ఆర్బి, తర్వాత ఎన్టీపీసీ, దానిలో చీఫ్ కమిషన్ ఆఫ్ మన ఆర్ఆర్బిలో అయితే చీఫ్ కమిషను, టికెట్ కలెక్టరు, సూపర్వైజరు, స్టేషన్ మాస్టరు, గూడ్స్ ట్రైను మేనేజరు, ఇట్లా మనకైతే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ మనం వేకెన్సీలు కనుక చూస్తున్నట్టయితే ఈ 8,113 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అది 13వ తారీఖు 10వ నెల 2024 అయితే లాస్ట్గా అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో క్వాలిఫికేషన్స్ అయితే నేనేం చెప్పడం లేదు, అవి ఎప్పుడు పడ్డాయి, వాటి పోస్టులు ఎన్ని, అవి ఎప్పటి వరకు ఎండ్ అనేది మాత్రమే చెప్తున్నా. ఇక్కడ చూసినట్టయితే ఆర్ఆర్బి నుంచి మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వచ్చింది, అండర్ గ్రాడ్యుయేషన్ నోటిఫికేషన్. ఇది 2024లోనే రిలీజ్ అయింది. దీనిలో కూడా టికెట్ కలెక్టరు, అకౌంటెంటు, క్లర్కు, టైపిస్టు, జూనియర్ క్లర్కు, తర్వాత ట్రైన్ క్లర్కు అని చెప్పేసి అయితే పోస్టులు ఇచ్చిర్రు. అది 3,445 పోస్టులతోటి 20వ తారీఖు 10వ నెల 2024 అయితే లాస్ట్గా అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కు సంబంధించి ఇంకో నోటిఫికేషన్ వచ్చింది. అది 1,497 పోస్టులు 4వ తారీఖు 10వ నెల 2024 అయితే ఎండ్ డేట్గా అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇండియన్ ఎగ్జామినేషన్ బ్యాంకు మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి అయితే మనకు ఒకటి ఇచ్చిర్రు. దానిలో 50 పోస్టులు ఉన్నాయి. 7వ తారీఖు 10వ నెల 2024 కొడుతుంది. అది హెచ్పిసిఎల్ రాజస్థాన్కు సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇచ్చిర్రు. ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ వేకెన్సీస్కు 100 ఇచ్చిర్రు. 4వ తారీఖు 10వ నెల 2024 ఎండ్ డేట్గా అయితే ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్ దీనికైతే డైరెక్ట్ ఇంటర్వ్యూస్కి అయితే పిలవడం అయితే జరిగింది. ఎంబీబీఎస్ చేసిన మిత్రులు ఎవరైనా ఉంటే మన మహబూబాద్, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పాత వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ ఉంది. ఇప్పుడు సపరేట్ జిల్లా అయినట్టుంది. అది దానిలో వేకెన్సీలు అయితే పడ్డాయి. శాలరీ అయితే దగ్గర 1,90,000 వరకు అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న లెవెల్ అని ఉంటే ఓర్రి.
తర్వాత CCL అదే బొగ్గుబాయిల నౌకర్లు అయితే అప్రెంటిషిప్స్ అయితే పడ్డాయి. అప్రెంటిసే ఇక్కడ 1180 పోస్టులు అయితే పడ్డాయి. అది 21వ తారీఖు 9వ నెల, అంటే ఈ నెల 21కి లాస్ట్ అని అయితే చెప్పడం జరిగింది. ఇక RRC ఈస్టర్న్ రైల్వేస్కు సంబంధించి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది 23వ తారీఖు 10వ నెలకు లాస్టు. అది 3115 పోస్టులు అయితే పడ్డాయి. ఇట్లా దగ్గర భారతదేశం మొత్తం మీద చెప్పుకుంటూ పోతే ఇంకా బాగానే పోస్టులు ఉన్నాయి. అన్నిటి గురించి అది ఇంకొక వీడియోలో పెడతాం మీ అందరికీ. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మొత్తం 75,000 చిల్లర నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ టోటల్గా మనం చూసినట్టయితే 75,055 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు అయితే అన్నీ రెడీగానే ఉన్నాయి. వీలైనంత తొందరగా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉన్నదైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోని ఇప్పటివరకు ఓపికగా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఒక్కొక్క పోస్టు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే కామెంట్ చేయండి. వీలైనంత వరకు అయితే చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పటివరకు ఓపికగా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.